పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. కామన్ గా ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం అదంతా కూడా మీరు రీసెర్చ్ చేసుకోండి. సో వీ హ్యావ్ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీస్, ఎన్విడియా యాజ్ వెల్ యాజ్ IBM కొలాబరేషన్స్ వల్ల IBM వాళ్ళు సిలబస్ డిజైన్ స్టడీస్ పైన ఫోకస్ కాకుండా అండ్ స్పోర్ట్స్ పైన కూడా మీరు మంచి ఇది అందిస్తున్నారు. సో ఇక్కడ మన ధోని అకాడమీ ఉంది కాబట్టి ఆ అకాడమీలో ఉన్నటువంటి కోచెస్ వచ్చి మన పిల్లలకి ఇప్పుడు క్రికెట్ నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి, ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఓన్లీ 1.5లోనే అందించగలుగుతున్నారు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది చారిటబుల్ ట్రస్ట్ కిందగా నడుస్తుంది. మీరు కన్న కళలకి ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా తలుపులు తెరుచుకొనే ఉంటుంది. ఎప్పుడు ఒక డైలాగ్ ఉంటూ ఉంటుంది, డబ్బులు ఎవరికి ఊరికే రావాలి. సో తప్పకుండా అది మనసులో పెట్టుకోండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లహరిక. వెల్కమ్ టు iDream మీడియా. ఎస్, స్టూడెంట్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటేనే ఫ్యూచర్ రైట్ వేలో ఉంటుంది. సో మరి ఈరోజు స్టూడెంట్కి గైడ్ చేసేందుకు ఎటువంటి యూనివర్సిటీస్ బాగుంటాయి, అందులోనూ గుజరాత్లో ఏది బెస్ట్, దీనిపైన అవగాహన ఇచ్చేందుకు అండ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికి అవగాహన వచ్చే విధంగా మంచి వీడియో ఇవాళ మనం చేయబోతున్నాం. దీని త్రూ చాలా మంది లైఫ్స్ ఒక రైట్ వేలో వెళ్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి దీనిపైన పూర్తి వివరాలు మనకు అందించేందుకు నాతో పాటు ఉన్నారు సౌత్ జోన్ అడ్మిషన్ మేనేజర్ సాయి కుమార్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దామా? హలో సాయి కుమార్ గారు, నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థాంక్యూ. ఇదే కదా కరెక్ట్ టైము. ఈ టైంలోని ఆ పిల్లలు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే కనుక వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. ఈ టైంలో చాలా కన్ఫ్యూజ్ కూడా అయిపోతూ ఉంటారు. కామన్ గా ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, గైడ్ చేసే వాళ్ళు కరెక్ట్ గా ఉండరు. అందరూ చదువుకున్న వాళ్ళే ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఆ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ స్టేజ్లో. మీరైతే కరెక్ట్గా గైడ్ చేస్తారు, ఓకే, కానీ మీ వరకు స్టూడెంట్స్ రావాలి అంటే దాని వెనక చాలా పెద్ద ప్రాసెస్ కూడా ఉంటుంది. మరి మీరు ఎలా దీన్ని డీల్ చేస్తూ ఉంటారు? సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక బిగ్గెస్ట్ డెసిషన్ ఇన్ ఫ్యూచర్, లైక్ లైఫ్లోనే ఒక పెద్ద స్టెప్ వేయబోతుంటాం. అవును. సో ఆ టైంలో స్టూడెంట్స్కి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, లైక్ ఫ్యూచర్ ఏం చేస్తే ఏం బాగుంటుంది అని అంత ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండరు పిల్లలు. సో రైట్ ప్రాపర్ గైడెన్స్ దొరికితేనే సో వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్ళే ఆస్కారం ఉంటుంది. సో దీనికి డెసిషన్ మేకర్స్ అనేవాళ్ళు ఐదర్ పేరెంట్స్ అయినా ఉంటారు, లేకపోతే ఇంట్లో చదువుకున్నటువంటి అన్నయ్యో లేకపోతే అక్క వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు గైడ్ చేసిన ప్రకారంగానే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. లేదంటే మనకి ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ గైడ్ చేస్తే మాత్రమే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే నార్మల్గా సో రైట్ గైడెన్స్ ఈ టైంలో దొరికితే మాత్రమే సో ఫ్యూచర్ అనేది బాగుండడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను పేరెంట్స్కి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి, లైక్ ప్రాపర్ రీసెర్చ్ చేయండి. సో అసలు లైఫ్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ MPC బ్యాక్గ్రౌండ్ ఉన్నారనుకున్నాం, సో వాళ్ళు బీటెక్ కోర్సెస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ బూమింగ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఫ్యూచర్ జాబ్స్కి ఎటువంటి కోర్సెస్ అవసరం, సో ఇలాంటి సెలెక్ట్ చేసుకోవడం వల్ల, అదేవిధంగా బైపీసీ తీసుకొని ఉంటే సో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీరే మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఇప్పుడు పాయింట్ చెప్పారు, రైట్. కాకపోతే మీరు అన్నట్టు అందరు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలని రూల్ లేదు. రూరల్ ఏరియాస్లో ఉంటారు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు, కానీ పిల్లలకు బాగా చదివించాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి గైడ్ చేయాలంటే మీ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? తప్పకుండా మేడం, 24/7 మనము ఎప్పుడు కూడా పిల్లల డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటాము. సో తప్పకుండా మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కూడా ఇస్తాము. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే సో అయితే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మేము కూడా ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతున్నాము, అసలు బెస్ట్ ఫ్యూచర్ ఏముంటుంది, ఏం కెరీర్ గోల్స్ ఉంటాయి, లైక్ కెరీర్ ప్రకారంగా ఫ్యూచర్ ప్రకారంగా ఎట్లాంటి రూట్లో వెళ్తే బాగుంటుంది అనేది తప్పకుండా మా టీం మీకు రెస్పాండ్ అవుతుంది, గైడ్ చేస్తుంది. సో దాని ప్రకారంగానే సో పూర్తి ఇన్ఫర్మేషన్ జెన్యున్ గా మేము ఇస్తాం. ఓకే, సో ఇక్కడ వరకు బాగుంది సాయి గారు. నెక్స్ట్ ఆలోచించేది, చాలా మంది కన్సల్టెంట్స్ ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తే బాగుంటుందని వాళ్ళకి మిస్ప్లేస్ వే చూపిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అంటే మాకు తక్కువ ఫీజు, ఇంకా తక్కువ ఫీజులో అయిపోతుంది, లేకపోతే 0 పేమెంట్తో అయిపోతుంది మీకు చదువు అని చెప్పేసి ఇలా మిస్గైడ్ చేయడం వల్ల వాళ్ళ ఫోకస్ అంతా మారిపోయి వేరే వేలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలా కూడా జరుగుతున్నాయి బయట. మరి దీనిపైన ఎంతవరకు వాళ్ళు అవగాహనతో ఉండాలి అంటారు? మిస్గైడెన్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అది చాలా పెరిగిపోయింది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక 4 years ఆఫ్ హిజ్ లైఫ్ ఈ స్పెండింగ్ ఇన్ సమ్ ఆఫ్ ద కోర్స్.
సో తనకి ఇన్ ఫ్యూచర్లో ఒక జాబ్ రాకపోతే సో గైడ్ చేసిన వాళ్ళదైనా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఏదో ఒకటి విని డెసిషన్ తీసుకున్న స్టూడెంట్ అయినా అవ్వచ్చు, వీటికి ఒప్పుకున్నటువంటి పేరెంట్స్ అయినా అవ్వచ్చు. సో ఇంతమంది రాంగ్ స్టెప్ వేయడం వల్ల లైఫ్లో తను సెటిల్ అవ్వలేడు. సో ఈ స్టెప్లోనే ప్రాపర్ గైడెన్స్ తీసుకొని స్టెప్ తీసుకోవడం వల్ల బెస్ట్. సో ఇప్పుడు రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సొసైటీలో ఎలా ఉంది అంటే సో దే ఆర్ క్యాచింగ్ ఇట్. సో నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది. లైక్ ఒక స్టూడెంట్ ఇలాగే కొంచెం రాంగ్ గైడెన్స్ వల్ల ఒక ఎక్స్ యూనివర్సిటీకి పర్మిషన్స్ లేకపోయినా నాక్ ఏ గ్రేడ్ ఉందని చెప్పుకొని లైక్ డైరెక్ట్గా మనకి ఏంటంటే అందులో అడ్మిషన్స్ ఇప్పించడం వల్ల ఒక కోర్స్ అడ్మిషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 1.5 years సో ఆ పర్మిషన్స్ లేవు అనేది ఒక కేసు బయటికి రావడం వల్ల సో గవర్నమెంట్ రూల్ ప్రకారంగా యూనివర్సిటీ పర్మిషన్స్ తీసేశారు. మీరు ఎలా నడిపిస్తారో నా కోర్స్నే తీసేశారు. తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు 1.5 years చదివినటువంటి ఆ స్టూడెంట్ తన లైఫ్ వేస్ట్ అయింది కదా, తన టైం వేస్ట్ అయింది. సో డైరెక్ట్గా రోడ్ మీదకి వచ్చున్నాడు. సో ఆ టైంలో మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. సో వీ గైడెడ్ హిమ్ ఎ వెరీ గుడ్ వే. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో నౌ హీఈస్ డూయింగ్ బీటెక్ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్స్. సో ఈస్ వెరీ హ్యాపీ నౌ. ఎందుకంటే బట్ తనకు ఎప్పుడైనా రిగ్రెట్ ఉంటుంది, నేను రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల నాకు 1.5 years అనేది వేస్ట్ అయింది అనే రిగ్రెట్ తప్పకుండా ఉంటుంది. బికాస్ హీ స్టడింగ్ విత్ హిస్ జూనియర్స్ నౌ. అవునా? సో టైం వేస్టే కదా. సో రాంగ్ గైడెన్స్ కి అస్సలు వెళ్ళకండి, ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ఎలా తెలుసుకోవాలి మీరు ఇప్పుడు రాంగ్ గైడెన్స్ రైట్ గైడెన్స్ అనేది? ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ అయి ఉన్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. సో మిగతా వాళ్ళకి అది తెలియకపోవచ్చు, పేరెంట్స్ తెలియకపోవచ్చు. ఎస్ మేడం, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పుడు జెన్ జీలో ఉన్నాం. సో నార్మల్గా ఒక అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాలంటేనే అమెజాన్లో డైరెక్ట్ రివ్యూస్ చూడం మనం. గూగుల్కి వెళ్ళి ఒకసారి రివ్యూ చూస్తాము, యూట్యూబ్లో వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఎలా ఉందని ఒక 4 వీడియోలు చూస్తాము. సో ఇలాంటి చిన్న ప్రోడక్ట్స్ గురించి అలా రీసెర్చ్ చేసుకున్నప్పుడు ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించే విధానంలో సో మేము చెప్పింది కూడా అంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం అదంతా కూడా మీరు రీసెర్చ్ చేసుకోండి. సో ఒక కోర్స్ మేము సజెస్ట్ చేసాం అనుకోండి, ఆ కోర్స్ వల్ల ఫ్యూచర్లో ఏ డిమాండ్ ఉంది. సో ఆ యూనివర్సిటీ వేటితో కొలాబరేట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనకి ఐబిఎం కొలాబరేషన్ ఉంది అని చెప్పాను, ఎన్విడియా కొలాబరేషన్ ఉంది అని చెప్పాను, యాడ్వర్బ్ కొలాబరేషన్ ఉంది అని చెప్పాను. సో చెప్తున్నప్పుడు ఎస్ అసలు నిజమా కాదని తెలుసుకున్న దాంతో పాటుగా యాడ్వర్బ్ కొలాబరేషన్ ఉందని చెప్తున్నా, అది నిజంగా యూస్ఫుల్ అయిద్దా అనేది మీరు రీసెర్చ్ చేసుకోవాలి కదా. అదేవిధంగా ఐబిఎం కొలాబరేషన్ ఉండడం వల్ల అసలు ఏం బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, అది మీరు రీసెర్చ్ చేసుకోండి. సో దాన్ని బట్టి మంచి ప్రాపర్ యూనివర్సిటీలో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొలాబరేషన్స్ ఉండి కంప్యూటర్ సిస్టమ్స్ లేకపోయినా వేస్ట్. ఇప్పుడు మీకు సూపర్ కంప్యూటర్ ఉండి కొలాబరేషన్స్ లేకపోయినా వేస్ట్. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఏ యూనివర్సిటీలో దొరుకుతున్నాయి, ఈ అన్ని పాసిబిలిటీస్ ఎక్కడ దొరుకుతున్నాయి. సో 100% సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 360 degrees ఒక స్టూడెంట్ కి మనం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ఒకవేళ గూగుల్లో చూసేవో లేకపోతే వీడియోస్ చూసి నమ్మబుద్ధి కాకపోతే వీఆర్ డైరెక్ట్లీ గివింగ్ అన్ ఆపర్చునిటీ. క్యాంపస్ విజిట్ చేయండి, అప్ అండ్ డౌన్ టికెట్స్ మేమే బుక్ చేస్తాం, అకామిడేషన్ మేమే ప్రొవైడ్ చేస్తాం, హోటల్స్ బుక్ చేస్తాం, యూనివర్సిటీ వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు క్యాంపస్కి రండి, ఒక 2 days స్టే చేయండి, విజిట్ చేయండి. మేము అన్ని వీడియోస్లో ప్రమోషన్స్లో చెప్పినాయో లేకపోతే మీరు బయట చూసినాయో నిజమా కాదా అనేది లైవ్గా మీరే చేసుకోవచ్చు. సో ఈ కొలాబరేషన్స్ ఉన్నా సిస్టమ్స్ ఉన్నా మనకి స్టూడెంట్కి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉంటే మాత్రమే ఇప్పుడు ఫ్యూచర్లో జాబ్ రెడీ అయ్యే విధంగానే మారుతారు. ప్రాక్టికల్ సెషన్స్ లేకపోయినా ఇబ్బందే, జస్ట్ మనకి మాట వరుసకు పెట్టినవి కాదు ఇవన్నీ. సో తప్పకుండా ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు మార్నింగ్ థియరీ చదువుకుంటే ఈవినింగ్ ప్రాక్టికల్స్ చేస్తున్నాడు దాని మీద. సో అదంతా మీకు కూడా మేము రీసెంట్ గా చూపించాం. మీరు స్టూడెంట్స్ తో మాట్లాడి ఉండొచ్చు, నాకు తెలిసి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు జెన్యూన్ రివ్యూ మీకు ఇచ్చి ఉండొచ్చు. తప్పకుండా పిల్లలకి మంచి ఫ్యూచర్ ని ఇవ్వండి, ఇది బాగుంటుంది. రైట్. సో ఇప్పుడు అలానే ఇప్పుడు కోర్సెస్ గురించి డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మెడికల్ వైపు కానీ అలానే ఇంజనీరింగ్ వైపు కానీ మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ మీరు అన్నట్టు ట్రెండింగ్ లో దేనికైతే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయో ఆ కోర్సెస్ ని బాగా డెవలప్ చేస్తున్నారు, దానిపైన హోంవర్క్ చేస్తున్నారు. మరి కోర్సెస్ అనేది ఆ స్టూడెంట్ వచ్చేటప్పుడు ఈ కోర్స్ తీసుకోండి అని మీరు గైడ్ చేస్తారా, లేకపోతే వాళ్ళ చాయిస్ బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారా? ఇప్పుడు స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ కూడా ముందుగా తెలుసుకోవాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డాన్స్ అంటే నాకు ఇష్టం లేదనుకుందాం, బట్ మా డాడీ నన్ను ఫోర్స్ చేసి డాన్స్ క్లాస్కి పంపించారనుకోండి, విల్ ఐ గెట్? నేను అంత 100% ఇవ్వగలుగుతాను, మేబీ నేర్చుకోగలుగుతాను. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. బట్ ఇన్ ద సేమ్ సెన్స్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక కోర్స్ సెలెక్ట్ చేస్తున్నామంటే ముందు స్టూడెంట్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నావు, నీ గోల్స్ ఏంటి, నీ ఎయిమ్స్ ఏంటి, వీటన్నిటిని తెలుసుకొని మా కౌన్సిలర్స్ మంచి కోర్స్ అనేది సజెస్ట్ చేస్తారు 100%గా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం బీటెక్లో ఇచ్చేటటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే పాత కాలంలో డైరెక్ట్ బీటెక్ సిఎస్సి ఒకటే ఉండేది. బట్ ఇప్పుడు సిఎస్సిలో మనం
ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏదైతే డిమాండ్ ఉందో సో వాటికి సంబంధించిన స్పెషల్ కోర్సెస్ మనం తెచ్చాం. Okay. వీ హ్యావ్ ఏఐ అండ్ డేటా సైన్స్, వీ హ్యావ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా ఏఐ పవర్డ్ క్లౌడ్ అండ్ డెవోప్స్ కోర్సెస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా బూమింగ్ ఉన్నటువంటి కోర్సెస్. సో వీటి మీద సపరేట్గా సిఎస్సితో పాటుగా వీ హ్యావ్ గివింగ్ స్పెషలైజేషన్స్. Okay. సో వీ హ్యావ్ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీస్, ఎన్విడియా యాజ్ వెల్ యాజ్ ఐబిఎం కొలాబరేషన్స్ వల్ల, ఐబిఎం వాళ్ళు సిలబస్ డిజైన్ చేయడం వల్ల, మనకి ఎన్విడియా వాళ్ళు సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్ డైరెక్ట్గా ఇక్కడే ఇండస్ట్రీ ట్రైన్ అయ్యి ఫ్యూచర్ జాబ్ రెడీ అవుతున్నాడు. అవును. ఎస్, సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందుకని 100% జాబ్ గ్యారంటీ అనేది కూడా ఇవ్వగలుగుతున్నది. మేము ఎప్పటికీ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను 100% జాబ్ ప్లేస్మెంట్ అని ఎందుకు చెప్తున్నాము అంటే 360 degrees స్టూడెంట్కి మేము సపోర్ట్ ఇస్తున్నాము. ఓకే. ప్రతి విషయంలో మేము అన్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. మాకు అన్ని ఫెసిలిటీస్ రెడీగా ఉన్నాయి. సో తప్పకుండా స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయితే కనుక జాబ్తోనే బయటకు వెళ్తారు. రైట్. సో అలానే ఇక్కడ నాట్ ఓన్లీ స్టడీస్ పైన ఫోకస్ కాకుండా అండ్ స్పోర్ట్స్ పైన కూడాను మీరు మంచి ఇది అందిస్తున్నారు. సో ఇక్కడ మన ఈ ధోని అకాడమీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన గ్రౌండ్ కూడా రెడీ అవుతుంది. నిన్న మేము చూసాము, చాలా ఒలింపిక్ దీంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా రెడీ అవుతుంది, ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా చాలా మంచి స్కోప్ ఉంటుంది యాక్చువల్గా. సో దీనిపైన స్టూడెంట్స్కి అవగాహన ఉన్న వాళ్ళు జాయిన్ అయితే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుందా దీంట్లో? ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ప్రతి ఫెసిలిటీకి కూడా యాక్సెస్ ఇస్తాం. సో మీరు చెప్పినట్టుగానే ఎడ్యుకేషన్తో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీనిలో భాగంగా మేము కోకరిక్యులర్ యాక్టివిటీస్లో వీ హ్యావ్ కల్చరల్ ఫెస్టివల్స్, వీ హ్యావ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ స్పోర్ట్స్ అకాడమీ యాజ్ వెల్. సో మనకున్న బెస్ట్ థింగ్స్ ఏంటి అంటే మీరు అన్నట్టుగానే ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీతో మనకి డైరెక్ట్ టైఅప్ ఉండడం వల్ల అక్కడ ఆ అకాడమీలో ఉన్నటువంటి కోచెస్ వచ్చి మన పిల్లలకి ఇక్కడ క్రికెట్ నేర్పిస్తుంటారు. సో అదేవిధంగా వీ హ్యావ్ ఇంటర్నేషనల్ స్టేడియం కన్స్ట్రక్ట్ అవుతుంది విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 9 crores. సో ఆ బడ్జెట్తో ఇంటర్నేషనల్ స్టేడియం మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. రీసెంట్గా ఇక్కడ గుజరాత్ సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేసి కూడా వెళ్ళారు. అండ్ వీ హ్యావ్ ఒలింపిక్ లెవెల్ స్విమ్మింగ్ పూల్. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మనం స్టూడెంట్స్కి యాక్సెస్ ఇస్తాం. సో దానివల్ల అకాడమిక్స్లోనే ఇబ్బంది పడకుండా దే విల్ డెఫినెట్లీ ఎక్సెల్ ఇన్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ యాజ్ వెల్. ఓకే. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి, ఫీ స్ట్రక్చర్ గురించి. అండ్ పేరెంట్స్కి ఇది చాలా కష్టమైన ఇదనమాట, బరువు బాధ్యతలతో కూడుకున్న పని. అండ్ ఒక ఇంజనీరింగ్గా బయటికి రావాలంటే మినిమమ్ ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఒక 20 lakhs పైన అవుతుంది. ఇంకా పెద్ద యూనివర్సిటీలో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి, ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఓన్లీ 1.5లోనే అందించగలుగుతున్నారు ఎడ్యుకేషన్ని. సో ఇది ఎలా సాధ్యమవుతుంది? సో బేసిక్గా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది చారిటబుల్ ట్రస్ట్ కిందగా నడుస్తుంది. సో ఇందులో పే చేసినటువంటి ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్కి మాత్రమే మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్లనే మనము స్టూడెంట్కి చాలా తక్కువ బడ్జెట్లో మనము కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి మిడిల్ క్లాస్ పేరెంట్కి ఒక కల ఉంటుంది, ఏంటి అంటే నా కొడుకు కానీ నా కూతురు కానీ మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, టాప్ యూనివర్సిటీలో చదవాలి, ఫ్యూచర్లో మంచి ఉద్యోగం చేయాలి, మంచి టాప్ సెటిల్మెంట్స్లో ఉండాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వరకు కూడా అందుబాటు రావాలి అనే కాన్సెప్ట్తో సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా సంకల్ చంద్ పటేల్ గారి ఆశయాలను మేము నెరవేరుస్తూ సో ఈ రోజు వరకు కూడా సో చారిటబుల్ ట్రస్ట్ కిందగా నడుస్తుంది కాబట్టి అందుబాటు ఫీజులో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో 1,50,000 per year ఫీజు అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో బీటెక్ కోర్స్ అనేది 1,50,000 ఏ యూనివర్సిటీలో కూడా మీరు చూస్తున్నారు, ఈవెన్ ఇన్ సౌత్ స్టేట్స్ 100% చెప్పగలుగుతాను. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ నార్త్కి వచ్చి చదువుకొని నేషనల్ ఎక్స్పోజర్ పొందుతూ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ల్యాబ్స్లో ప్రాక్టికల్ సెషన్స్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దగ్గర థియరీ క్లాసెస్ నేర్చుకుంటూ మంచి 3 sharing 4 sharing అకామిడేషన్స్లో ఉంటూ సౌత్ ఫుడ్ తింటూ ఇలాంటివి నేర్చుకోవడం చాలా బాగుంటుంది. సో 100% ప్లేస్మెంట్ తీసుకొని బయటకు వెళ్తాడు. సో దాని ప్రకారంగా మనకి 1,50,000 ఫీజు మనకి 1 yearకి వస్తుంది. అదేవిధంగా మనకి హాస్టల్ ఫీజు కూడా బర్డెన్ లేకుండా వీఆర్ గివింగ్ టైమ్ టిల్ 6 months, 8 monthsలో కట్టుకోవచ్చు, 1 year కైనా కట్టుకునే ఫీజిబిలిటీని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మిడిల్ క్లాస్ పేరెంట్కి ఎక్కడ కూడా బర్డెన్ అవ్వద్దు. సో అందుకు చూడండి, ప్రతిదీ రీసెర్చ్ చేసుకోండి, రండి క్యాంపస్కి రండి, విజిట్ చేసుకోండి, ఈ ఫెసిలిటీస్ అన్ని చూడండి. మీరు కన్న కళలకి ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా తలుపులు తెరుచుకొనే ఉంటుంది. సో ఆ కళలు నెరవేర్చుకోవడానికి మీ పిల్లల్ని ఇక్కడికి పంపించండి. సో తప్పకుండా వాళ్ళు నెరవేరుతాయి. ఫైనల్గా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక మీరు చెప్పే మాట. షూర్ మేడం. పేరెంట్స్ మెయిన్గా సో డెసిషన్ తీసుకునే ముందు సో అన్నీ క్లియర్గా తెలుసుకొని మీరు చాలా కష్టపడి ఆ డబ్బుల్ని సేవ్ చేసి ఉంటారు. సో ఎప్పుడు ఒక డైలాగ్ ఉంటూ ఉంటుంది, డబ్బులు ఎవరికి ఊరికే రావని. సో తప్పకుండా అది మనసులో పెట్టుకోండి. సో మనము ఒక యూనివర్సిటీకి డబ్బులు కడుతున్నాము అంటే ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనేది తెలుసుకోండి. సో అన్ని ఫెసిలిటీస్ చూపించడం వేరు,
మీరు వచ్చి ఇక్కడికి చూసి వాటిని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. సో ఆపర్చునిటీ ఓన్లీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి ఫ్యూచర్ రెడీ అవ్వడానికి ఏమేమి పాసిబిలిటీస్, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకొని మీ స్టూడెంట్కి రైట్ కోర్స్ని, రైట్ గైడెన్స్ని ఇవ్వండి. రైట్ కోర్స్ చూసుకోవడం వల్ల ఫ్యూచర్లో తప్పకుండా డెవలప్ అవుతారు. సో మంచి ఎక్సెల్ అయి మంచి ప్రయోజకుడు అవుతాడు. మీ పిల్లల భవిష్యత్తుకు తప్పకుండా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ భరోసాగా ఉంటుంది. ధైర్యంగా పంపించండి. ఎస్, సూపర్ సార్. మా స్టూడెంట్స్ కానీ అలానే పేరెంట్స్ కానీ మంచి భరోసా ఇచ్చే మాటలు చెప్పారు. దీంతో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయడానికి ఎంతో స్కోప్ ఉంటుంది. సో రైట్ డెసిషన్ తీసుకుంటారు అని అనడంలో కూడా ఎటువంటి సందేహం అయితే లేదు. సో మంచి గైడ్ చేశారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.